మీరేమో ఎంపీ, నేను ఎమ్మెల్యే కాదు కదా ఓటుకు రెండు చెప్పుకోవడానికి. జనము ఎవరేం చేసినట్టు పులిందలంతా వాళ్ళకే సపోర్ట్. ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎక్కడ బయటకే పోరు. అది మెయిన్ పాయింట్. అది ఇప్పుడు ఏంది అరెస్ట్ అయ్యాడు భాస్కర్ రెడ్డి. అరెస్ట్ ఎవరికి అనవసరంగా పెడతారు అయిపో కోసం అంతే. ఆయన అనవసరంగా అరెస్ట్ చేశారా? అవన్నీ వాళ్ళే చెప్తారులే, కోర్టులో చెప్తారులే అవన్నీ. అవినాష్ రెడ్డి రేపు అరెస్ట్ అయితే ఏం పరిస్థితి? 20వ తేదీ వరకు అరెస్ట్ లేదు, ఏం లేదు. ఇచ్చింది. వాళ్ళు తప్పు చేశారన్నా చేయలేదన్నా ఏంది అరెస్టులు అర్థం? ఇప్పుడు తప్పు అనేది తేలాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఏళ్ళు పడుతుంది. మేము చెప్తే తీరుతుంది అది. పబ్లిక్ ఒపీనియన్ అంటే నా అభిప్రాయం, నా నిజం కాదు, నేను చెప్పే వాస్తవం కాదు, నా అభిప్రాయం. ఇప్పుడు తల్లిదండ్రులను ఎవరు చంపుకోరు, వాళ్ళు ఎందుకు చంపుతారు చెప్పు? అది ఏదో ఆశితగాదాలు ఉన్నాయి, ఇద్దరు పెళ్ళాల గొడవలు. ఆశితగాదాలు ఉన్నాక అన్నదమ్ములు ఎవరికైనా ఉంటాయి. అవి చిన్న పరిష్కారం చేసుకొని తేల్చుకుంటారు వాళ్ళు. సంపకాడికే రారు కదా. మధ్యలో కొందరు దూరి దీన్ని మర్డర్ చేశారు, అదంతా అవినాష్ రెడ్డి మీద వేస్తున్నారని ఒక టాకు. అవన్నీ ఉత్తాయి. అన్నీ సెటిల్మెంట్ వాళ్ళు ఎవరు, దస్తగిరి, గంగిరెడ్డి ఇలాంటి వాళ్ళు డబ్బు తీసుకొని చంపే ఒప్పందాలు ఉంటారు. చంపేదానికి కారణమే ఉండారు. డబ్బు ఇచ్చే ఎవరైనా ఆడ చంపు అంటే పోతారు. వాళ్ళ మీద కేసు పెడితే ఎట్టయితుంది? అది కాదు కదా అది. కాబట్టి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తప్పు ఏమి ఉండదు అంటారు మీరు? వాళ్ళదేం తప్పు ఉండదు. అది మీ డెసిషన్ అదే. భాషా గారు మాట్లాడతారు, అదేదో విందాం. సార్, మా పులిందు లోపాలము, మా వైఎస్ఆర్ మాకు ప్రాణము. మా వైఎస్ఆర్ మాకు ప్రాణము. రాజకీయాలతో పని లేదు, రాజకీయాలతో మాకు పని లేదు. మేమంతా భిక్షగాళ్ళము, తోడు పండి అంటే వ్యాపారచులాము. మేమంతా మా నాయకులు మాకు కావాలి అంతవరకు సార్. వచ్చేసారి కూడా జగనే వస్తాడా? చెప్పలేం సార్. అదేంటి మీ నాయకుడు వైఎస్ఆర్ అన్నారు, అదేంటి మేము కోరుకుంటున్నాము రావాలని అంతవరకు సార్. ఇప్పుడు ఈ కేసులు అవి ఇవి ఏమన్నా రేపు ఓటింగ్ ప్రభావితం చేస్తాయా? జనాలు నమ్మడము ఏం నమ్ముతారు? మాకు తెలియదు సార్, ఎన్ని మాకు తెలియదు. మా సార్ మాకు కావాలి అంతవరకే. సరే, భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళు మంచోళ్ళేనా? మొత్తం వైఎస్ఆర్ కుటుంబం అంతా మంచోళ్ళే, మా మనుషులే. ఓకే, మేము వచ్చి ఆయన మనుషులమే అంతవరకే సార్. వీళ్ళిద్దరు అరెస్ట్ అయితే మీరు కొట్టు మూసేస్తారా రేపు? అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే మాకు కనబడేది ఎవరు సార్? సార్ 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 మాకు కనబడేది ఎవరు? మొన్న మూసేశారు కదా అందరూ. లేదే, భాస్కర్ రెడ్డి అప్పుడు మూసారంట. లేదు సార్, మేము లేదు. లేదు సార్, అంగళ్ళు మూసే కానీ మీలాంటి వీళ్ళు మేము ముయ్యలేదు. మేము ఇది బిచ్చగళ్ళం, ఏదో దప్పుడు పనులు వ్యాపారం. మేము మాకు ఎందుకు సార్ ఇవన్నీ? మా మనుషులు మాకు కావాలి. సంతోషం. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు? సీఎం గడ్డండి ఇది. ఆయన మన జగన్ వాగొట్టుకుంటాం. ఇద్దరు ఛాన్సెస్, చంద్రబాబు నాయుడుకి రావచ్చు, జగన్కి రావచ్చు. పులివెందుల ఇది సీఎం సీటు. ఇక్కడ నుంచి పులివెందుల నుంచే గ్యారెంటీ, లేకపోతే ఇంకా ఆయన ఎక్కడికి పోవాలా? మేము గ్యారెంటీ బాగా చెప్తాను. జగన్ మేము ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళు పులిందులు కాబట్టి వాళ్ళ జగన్ చెప్తానులే అనుకుంటారు. ఎందుకు చంద్రబాబు కూడా అవకాశం వస్తుంది? ప్రజలు అటు మార్పు వచ్చిందని అంటున్నారు. మార్పు వచ్చేసింది, దేనివల్ల వచ్చి ఉంటుంది? అదేం మనకు ఏం తెలుసు అండి. ఏంది ఇక్కడ వివేకాది పెద్ద గొడవ జరుగుతుంది కదా, ఏంది అసలు? వాళ్ళిద్దరు తప్పు చేసి ఉంటారా? తప్పు చేయలే. మా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తప్పు చేయలే. తప్పు చేయలే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సార్ వారికి అనవసరంగా ఇరికిచ్చారు. ఎట్లా, ఎందుకని? ఇప్పుడు మీ ఇద్దరిని ఇరికించవచ్చు కదా, వాళ్ళిద్దరిని ఎందుకు ఇరికించారు? వాళ్ళు అధికారం కోసము వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళ తిరుగు సునీత మా సార్ని ఇరికిచ్చారు. అది మీకు తెలిసింది ఏంటంటే సునీత అని వాళ్ళు వెనకాల నుంచి తిప్పారు చేసి నడిపించారు అన్నమాట. సునీత తప్పు. సునీత మాట్లాడచ్చు కదా, ముందు మాట్లాడుతానే మా సార్తో కొన్నాళ్ళు బాగా, మధ్యలో వెనక్కిపోయింది అనమాట. అందుకు మాకు డౌట్గా ఉంది, వాళ్ళు వెనక నుండి నడిపిస్తున్నారు, మా సార్ని ఇబ్బంది పెడుతున్నారు. నిజం అనేది నిదానంగా అయినా బయటపడుతుంది. ఈ లోపల ఎన్నికలు వచ్చి ఇది ప్రభావితం చేస్తే ఏంది కాదు, ఏం కాదు. అయినా జగన్ గెలుస్తాడు, ఖచ్చితంగా గెలిచాడు, 100% గెలిచాడు. మరి ఇందాక మీరేమో చంద్రబాబు రావచ్చు, జగన్ రావచ్చు, మీరేం చెప్తారని నేను అటు అంటున్నాం అన్నమాట.
ఆ, ఓకే అయితే ఇక్కడికి జగన్ గడ్డ మీద ఈ అడ్డా మీద జగన్కి అయితే తిరుగులేదు. ఈడ మా జగన్కు ఎప్పుడు మా జగన్ ఉన్నంత కాలం ఎవడే కానీ ఏం చేయలేడు. ఇప్పుడు అధికారంలో కూడా టీడీపీ లేదు కదా, అయినా ఇంత ఎలా ఇరికించగలిగింది అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని? అది కోర్టు కదా, అధికారం ఏముంది, లాయర్లు పెట్టుకొని మాట్లాడతారు. సిబిఐ ఇప్పుడు అంతా తెలుసుకునేసిందంటే భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి చేసి ఉంటారని. మరి సిబిఐ ఎలా గుర్తించింది ఇదంతా? ఇది కుట్ర పని ఇరికిచ్చారు. సిబిఐకి ఏం పని కుట్ర చేయడానికి? ఇప్పుడు టీడీపీ అంటే కుట్ర చేస్తుంది, సిబిఐ ఎందుకు చేస్తుంది? చెప్పుడు మాట ఇప్పుడు దస్తగిరి ఉన్నాడు, వాని మాటలని అట్లా. అసలు దస్తగిరికి వివేకాకు ఉన్న గొడవ ఏంది? ఏదో డబ్బుల కాడ గొడవ వచ్చిందని వాళ్ళిద్దరు ఏం చేస్తుంటారు? ఒకప్పుడు డ్రైవర్గా తిరిగేవాడు, సార్ దగ్గర కాపీ తాగదు అన్నీ చేస్తాను. ఆయన డ్రైవరు ఏదో సెటిల్మెంట్ కాడ జరిగి అనవసరం చెప్పారు. ఒకప్పుడు డ్రైవర్గా ఉన్నాడు, ఈరోజు డ్రైవర్గా ఒకరిని పెట్టుకొని అంత లగ్జరీ లైఫ్ అనిపిస్తున్నాడు దస్తగిరి. ఓ వాళ్ళిద్దరికి అసలు గొడవ ఎందుకు? పాత గొడవలు ఉన్నాయా? పాత ఏం మనకు దూరం తెలియదు. ఓకే, అసలు ఇది ఫ్యామిలీ గొడవ లేకపోతే సెటిల్మెంట్ గొడవ? సెటిల్మెంట్ గొడవ, వాళ్ళ డబ్బులు సరిపోగా సొమ్మారు అనవసరం మా సారు ఇరికిచ్చారు. మరి సిబిఐ ఎందుకు ఇంత తప్పుగా అర్థం చేసుకుంది ఈ కేసుని? అదేం మనకేం తెలుసా. దీని వెనక టీడీపీ కుట్ర ఉండొచ్చు, సిబిఐ దాని ప్రకారం పోతుంది అని మీరు అంటున్నారు. టీడీపీ కుట్ర ఖచ్చితంగా ఉండాలి. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరు మంచోళ్ళు, ఇక్కడ వాళ్ళకు వచ్చిన ఇబ్బంది లేదు. అవినాష్ రెడ్డి మాత్రం ఏదో కానీ తెలియదు, ఊరికి అనవసరంగా ఇరికిచ్చారు. అయితే మీరందరూ రేపు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే ర్యాలీ చేస్తారా? మళ్ళీ ఖచ్చితంగా చేస్తాం. నిన్న కూడా చేసినాం కదా, ఖచ్చితంగా చేస్తాం. దానిలో అంతా చోటా మోటా నాయకులే ఉన్నారు, జనాలు లేరు అని అంటారు. ఏనికి లేరు, పులిందలకు వచ్చి తెలుసాది జనాలు లేని. ఇప్పుడు ఆడనే ఉన్నారు కదా మా వాళ్ళంతా, ఆడనే 200 మంది ఉన్నారు. హైదరాబాద్లో 200 మంది ఉన్నారు. రేపు ఏదన్నా అరెస్ట్ అయితే ఇక్కడ ఏదన్నా జరుగుద్దా? హైదరాబాద్లో ఏమైనా చేస్తారా? ఇక్కడ జరుగుతుంది, అక్కడ ఏం చేస్తాం, న్యాయంగా చేస్తాం. మేము అల్లర్లు అట్ట ఏం చేయం, న్యాయంగా చేస్తాం. అయితే అవినాష్ రెడ్డి ఎంత మంచివాడు? మీ అనుభవంలో ఒక ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఆయన ఈ పని చేశాడు కాబట్టి నాకు నచ్చుతాడు. మాకు ఏదైనా పని ఏదైనా అడిగినాం అనుకో, రాసుకుంటాడు, మళ్ళీ సాయంత్రానికి ఫోన్ చేస్తాడు, నా ఇట్లా మాట్లాడినాను పలానా పని అయిపోతుంది అంటే. ఇప్పుడు అవినాష్ రెడ్డి చెప్పిందే నిజమై ఎంత బాగా చేస్తాడు, అవినాష్ రెడ్డి కూడా అంతే పలుకుతాడు. ఎవరెవరు చేస్తారు? వివేకం సార్ ముందు ఎంత బాగా పలికి చేస్తున్నాడో ప్రజలందరికీ, మా అవినాష్ రెడ్డి కూడా అట్నే పలుకుతాడు. నువ్వు ఎవరున్నావో పని అవుతా అంటే అవుతా, లేదు కాదంటే కాదంటాడు. ఇప్పుడు అవినాష్ రెడ్డికి సునీత వీళ్ళిద్దరిలో పోటీ పెడితే ఎవరు మంచివాళ్ళు అయి ఉంటారు? అవినాష్ రెడ్డి ఆయన ఎవరు తెలియదు, ప్రజలు లేదు కదా ఆమె ఎప్పుడు రాజకీయంలో. ఆమెకి ఏదన్నా డబ్బు ఇచ్చి ఈ విధంగా ఇచ్చేసి ఉంటుందా టీడీపీ? డబ్బులు ఇచ్చిండొచ్చు లేదా, అంత దూరం మనకి. సీటు ఇక్కడ సజ్జల మొన్న అంటున్నాడు, టీడీపీ నుంచి పులివెందుల్లో పోటీ చేస్తుంది ఆమె సునీత, అందువల్ల ఇదంతా చక్రం ఇటు తిప్పుతున్నారు ఆ భార్యాభర్తలు అని అంటున్నాడు. నిజమేనా అది? అదేమో అనుకుంటా ప్రజల వార్త. మాకైతే ఎవరు నిలవనే మా సార్ మాకు అడ్డం లేదు, గెలిచాం. మీరు జగన్కే? జగన్కే. అయితే భాస్కర్ రెడ్డి కూడా మంచివాడేనా? వాళ్ళ నాన్న అంతగా మంచివాడే. ఏంది భాస్కర్ రెడ్డితో ఇక్కడ ఎలా ఉంటాడు జనాలతో? ఆయన ఇన్ఛార్జ్గా ప్రజలతో బాగుంటాడు, ఏదైనా సమస్యలు వచ్చినా తీర్చా అంటాడు, పోతుంటా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాడు, బాగా చేస్తూ అంటాడు. మాకు అవినాష్ రెడ్డి అయితే ఇంకా బాగా ప్రజలు. వైఎస్ఆర్ తర్వాత ఈ మొత్తం పులివెందుల గడ్డ మీద ఎవరు మీకు బాగా దగ్గరగా వచ్చి మీకు చెప్పిన ప్రతి పని చేసిన నాయకుడు ఎవరు? ఇంకా వైఎస్ఆర్ తర్వాత అంత మటుకు లేడు. సతీష్ రెడ్డి ఉన్నాడు, ఆయన బాయ్, ఆయన లాంటి సతీష్ రెడ్డి బాగున్నాడు. మేము కూడా 2005 వరకు టీడీపీ చేస్తున్నాం. మా వాటి వైస్ ఎంపీపీ మండల ప్రెసిడెంట్. మళ్ళీ వివేకం సరే మమ్మల్ని వచ్చి ఇంత దగ్గర ఉన్నారు, మా తుమ్మలపల్లె తుమ్మలపల్లె మీరు చేరాలి బాగా అని చేరి అప్పటి నుంచి బాగా చేస్తుంటాం. ఇప్పుడు రాజారెడ్డి హత్య కేసులో సంబంధం ఉన్న సుధాకర్ రెడ్డి ఆయన కూడా దీని ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటారు. ఏంది? ఆయనకు లేదు, సుధాకర్ అన్నకి ఏమి తెలియదు, అమాయకుడు. అప్పుడు ఇరికేయడం కూడా ఆయన అమాయకుడు. ఇప్పుడు ఆయన మా పార్టీ కాకుండా కూడా ఆ రోజు కూడా ఆయనకు లేదు. కాబట్టి ఇక్కడ జరిగిన ఈ హత్య ఈ కేసులో సంబంధం లేని వాళ్ళని ఇరికిచ్చారని మీరు గట్టిగా చెప్తున్నారు. అందరూ ఇదే మాట చెప్తారా? అందరూ ఇదే మాట చెప్తారు. మీరు సిబిఐకి ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి, మీ వాయిస్గా, పబ్లిక్ వాయిస్.
చీపికి మనం చెప్తుంటారా మన మాట అరే ఎందుకంటే ఇప్పుడు దస్తగిరి చెప్పినప్పుడు ఇలా అదే నిన్న అని ఇప్పుడు అదే చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే దస్తగిరి వాయిస్ని సునీత మాట్లాడుతుంది, వాళ్ళిద్దరు ఆమె మాటని సిబిఐ మాట్లాడుతుందని ఒక కామెంట్ ఉంది. అట్లాగా మీరు కూడా చెప్పండి, ఏదన్నా ఉంటే తెలుస్తుంది వాళ్ళకి. మనకు అంత దూరం ఏం వద్దు. సరే మామూలు మనిషిగా చెప్పండి, దీనిలో ఇంకేముంది, ఏమన్నా లోపల ఈ ప్రపంచానికి తెలియంది ఏమన్నా చెప్పగలరా మీరు? అంత దూరం తెలియదు మనకి. మొత్తానికైతే మీరు నమ్మేది సిబిఐ చేస్తాం తప్పు, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు అమాయకులు, దీనిలో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. సునీత మేడం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు వచ్చే జగన్ సార్ అనేది పులివెందులలో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మళ్ళా రెండో మాట నేను మాట్లాడాల్సిన అవసరము లేదు, అందరికీ తెలుసు. స్టేట్లో మళ్ళీ రెండోసారి కూడా జగన్ అన్నే వస్తాడు, ఖచ్చితంగా రావాలా, వచ్చాడు. మరి ఈ కేసులు అవి అడ్డం రాదా? ఆ కేసుల గురించి మనం ఎట్లా చెప్తాం? అట కాదు, దాని ప్రభావము చూపిస్తుందనే కదా. ఇప్పుడు పేపర్లు టీవీలు ఇవన్నీ ఉధృతంగా ఈ రోజుల తరబడి చెప్తుంది. అవి చెప్పుకుంటూ అంటారు, వాళ్ళు చెప్పుకునేటప్పుడు మనం ఆలోచన లేదు కదా, వాళ్ళు చెప్పుకుంటూ అంటారు, ఎన్నో చెప్పుకుంటారు. ఈ ప్రాంతంలో మీ మనుషులు కాబట్టి మీరు నమ్ముతారండి. ఎక్కడి నుంచో అక్కడెక్కడో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాడు, ఏమి నమ్ముతాడు, వీరు బాబాయిని చంపేశారు వీళ్ళు అని నమ్ముతారు కదా, అప్పుడు ఓట్లు పోతాయి. వాళ్ళు చూసినారా? వాళ్ళేం చూడలేదు కదా. ఇప్పుడు వాళ్ళు చంపినారు అంటారు, వాళ్ళేం చూడలేదు కదా. మరి సిబిఐ ఎందుకు అది గుర్తించింది? గుర్తించిందంటే గుర్తించుకున్నారు వాళ్ళు, చేసినారు అట్లా. ఇంకా నిరూపణ కాలేదు కదా, అయిందా? కానీ అయినంత పని అడావుట్ చేస్తున్నారు, అడావుట్ చేసుకుంటూ అంటారు వాళ్ళు. సునీతమ్మని వీర మహిళ అని చెప్పి లోకేష్ బ్యాచ్ వీళ్ళందరూ టీడీపీ ఐటీడీపీ వీళ్ళందరూ ఒక కుప్ప పెద్ద ఇది చేస్తున్నారు. అంత అంటే మనం చెప్పలేము ఎవరికి. ఎందుకు? సునీతమ్మ వీర మహిళ, ఆమె పోరాడుతుంది ఒంటరి మహిళ. ఎంత చేసుకున్నా ఈయన ఏం చేసుకునేది ఏం లేదు. అది అది అంతే కదా. మామూలుగా ఒంటరిగా చేసి ఏదైనా చేసుకుంటారంటే దానికి అది వేరు. వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రోద్బలంతో వచ్చి చేసుకుంటుంది కదా. మరి ప్రోద్బలము రేపు టీడీపీ నుంచి ఇక్కడ పోటీ చేస్తుందా? టీడీపీ నుంచి పోటీ చేసినా ఓడిపోతుంది, అంతే కదా. చేసుకోనిలే, దానికి మేమే గ్యారంటీ. ఆమె తెలిసి ఈ విధంగా మీ అందరిలో చెడ్డ పేరు తెచ్చుకుందామని అనుకుంటుందా? ఆమె తెలిసి చెడ్డ పేరు తెచ్చుకుంటుందంటే వీళ్ళు ఇట్లా చేసినారు కదా అనే ఒక అవగాహన ఉంది కాబట్టి ఒకవేళ నిలబడవచ్చు అంతవరకు. ఏంది ఈ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఆయన బాగా అప్పులు అవుతాడని, దీనికి వివేకానంద రెడ్డి బాగా సాయం చేస్తాడని, వచ్చే ఆస్తి కూడా రెండో కొడుకు పోద్దని, ఇంకో కొడుకున్నాడు ముస్లిం కొడుకు పోద్దని, అందువల్లే ఈ హత్య వాళ్ళే చేయించుంటారని ఒక పుకారు ఉంది. అవినాష్ రెడ్డి కూడా దాదాపు ఇదే చెప్తున్నాడు. ఉండొచ్చు, చెప్పలేం కదా. పిల్లగాడు ఉన్నాడు, అది ఆస్తి ఇక్కడ పోతే ఇబ్బంది కదా అని, ఇది అట్లయినా ఉండొచ్చు. మనం అదిగానే ఆలోచన చేయాలి. ఈ మధ్యలోకి వాళ్ళు దర్యాప్తు అనేది చేయలేదు కదా. సిబిఐ ఎందుకని ఆ కోణంలోకి వెళ్ళలేదంటే వాళ్ళ బలంతోనే వెళ్ళాలంతే, తెలుగుదేశం వాళ్ళ బలంతోనే వెళ్ళాలి అంతే. నిజంగా చంద్రబాబు కానీ టీడీపీ కానీ ఇంత సిబిఐని చేయగలరా? ఎవరు? చంద్రబాబు కానీ టీడీపీ కానీ సిబిఐని ఎఫెక్ట్ చేయగలడు కదా. చేయగలడు, చేసినాడు కొని. ఆయన మనుషులు ఉన్నారు, ఆయన చేసుకుంటున్నాడు కదా. అసలు ఇక్కడ ఏం జరిగి ఉంటుంది? ఇప్పుడు కుటుంబ కొట్లాట లేకపోతే సెటిల్మెంట్ కొట్లాట? ఇది అది సెటిల్మెంట్ కొట్లాటే ఉంటుంది కానీ కుటుంబ కలగాలు అనేవి ఏమి లేవు అంతకంటే. 2006 నుంచి ఉన్న గొడవ ఈ రోజు రాదు అనేది కొంతమంది అంటున్నారు. నిజమేనా? అదే అంటే అది టైం బట్టి వచ్చాది అంతే. ఇప్పుడు కొద్దిగా జరుగుతా ఉంటుంది, ఆవేశం వచ్చినప్పుడు ఏదైనా జరిగిండొచ్చు. జరిగినప్పుడు ఏమో ఉండదు అట్లా కోణంలో చేసుకొని చేసి ఆయన అసలు ముస్లిం పేరుగా మార్చుకునే పోయాడు. వీళ్ళు మధ్యలో దూరి సెటిల్మెంట్ చేశారు. ఈ గొడవను అడ్డం పెట్టుకొని వాళ్ళిద్దరి మీద వేసి బయట వాళ్ళు సెటిల్మెంట్ వాళ్ళు ఈ హత్య చేసి ఉండొచ్చు అని అంటున్నారు. మేము అనేది అదే కదా, బయట వాళ్ళు చేసింటారనే సరిపోకనే చేసింటారు అంతే. ఆయన చేసి అట్లా మంచిగా వ్యక్తి మంచి కాదని లేదు, కానీ డబ్బుల విషయాల్లో మంచి చెడు అనేది ఉండదు కదా. అట్లా వివేకానంద రెడ్డికి వివాహిత సంబంధాలు బాగా ఎక్కువ, అందువల్ల ఇదంతా జరిగిందని అంటారు. ఉన్నాక మామూలుగా తెలిసిపోతుంది కదా. అదేలే, అదే ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. పిల్లోళ్ళ కాడి నుంచి తెలియకుండా ఏం లేదు కదా. అది మనం అడగాల్సింది, మనం చెప్పాలనే ఉండదని చెప్పాలా, మరి అంతే కదా. అవే ఇక్కడ వరకు తెచ్చినాయా? అవే అనుకోవాలా మనం అనుకుంటే. అది రాధాకృష్ణ ఏమో
వచ్చే రోజుల్లో జగన్ జైలుకి పోతే షర్మిలకి శ్రీ భారతికి తగులు వస్తే అప్పుడు వివేక షర్మిలకి సపోర్ట్ వస్తాడు, అందువల్ల చేయించేశాడు అవినాష్ రెడ్డి అని రాసేసాడు డైరెక్ట్గా రాజ్యాంగం. అవన్నీ చెప్పడం వల్ల ఎవరికి ఎందుకు? ఆయన డైరెక్ట్గా చెప్పాడు. అంత దూరం ఉంటే మనం ఏడవుతుందిలే. మనం ఏదో మన వరకు ఏదైనా చెప్పగలం కానీ పబ్లిక్ అనేది ఎలా ఉన్నారనేది ఇప్పుడు ఆయన కూడా మాట్లాడదాం రండి. ఒక్క నిమిషం స్వామి, ఒక్క నిమిషం, నువ్వు అక్కడి నుంచి కామెంట్ చేయకూడదు. అంట కాదు, నీకు తెలిసింది మాట్లాడయ్యా. అదే అదే అక్కడి నుంచి కామెంట్ చేస్తావు, నీకు ధైర్యంగా మాట్లాడు. మాట్లాడతారు ఏం భయపడాకేంది ఏం చెప్పు. ఆయన చెప్తారులే. ఇక్కడ ఒక అభిమానులు అయితే కొందరు ఉన్నారు. వీళ్ళంతా ఏంటంటే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అనే వాళ్ళు తప్పు చేయలేదు, కావాలని కుట్రపూరితంగా ఇరికిచ్చడం వల్లే వాళ్ళు ఈ రోజున ఇన్ని పాటలు పడుతున్నారు. వాళ్ళు ఎవరైనా చేసిన వాళ్ళు బంధువులు వాళ్ళని చంపుకుంటారా? ఇదంతా సెటిల్మెంట్ బ్యాచ్ చేసిన ఒక నేరం అన్న దూరంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి గ్రౌండ్ రిపోర్ట్లో ప్రస్తుతానికి తెలుస్తోంది. తర్వాత ఎలా ఉంటాయి ఏంది అనేది నెక్స్ట్. దట్స్ ఇట్. మన వాళ్ళతో మాట్లాడు, నాకు కూడా ఫోన్ చేశాను 2 సార్లు. ఎవరు? సిబిఐలో. ఓకే. సార్ మేము మాట్లాడుతుంటాం, అందరూ ఆఫీస్ కాడికి వస్తుంటారు, అంతే కదా, మాట్లాడుతుంటాం. సంఘిన వాళ్ళు మాట్లాడతారు, సభ్యుల వాళ్ళు మాట్లాడుతుంటారు, జనంలో మాట్లాడకుండా ఉండదు, అందరూ అడిగిపోయే వాళ్ళే. అంతే కదా. శంకరన్ అంటే మేము 24 గంటలు అన్న కానీ ఉంటాం. ఆయన దగ్గర ఎప్పుడు శివశంకర్ రెడ్డి అంటే 24 గంటలు అన్నీ ఉంటా అంటే అట్లా ఇంకా ఆయనతో ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా అది ఫోన్లో వేసి అసలు ఏం జరుగుతుంది ఒరిజినల్గా? వచ్చే సెటిల్మెంట్ డబ్బు కానీ అంతే, అది గ్యారెంటీ ఫైనల్. బెంగళూరులో కానీ వాళ్ళు చాలా తెలివిగా మళ్ళీ ఇచ్చారంటే ఎన్ని కోట్లు చేతులు మారి ఉంటుంది, ఎంత కథ జరిగి ఉంటుంది ఇక్కడ. అది 180 కోట్లు ఉంటాయి సెటిల్మెంట్. 180 కోట్లు. దాని గురించి డబ్బులు సార్ వాళ్ళు సగం అడిగినారు, సగం ఈయన అన్నాడు. అది ఎవరికి రాలేదు ఆ సెటిల్మెంట్ డబ్బు? ఇలా గంగిరెడ్డికి, సునీల్ కుమార్ యాదవ్, దర్శకరికి వివేకాకి ఏదో గొడవలు ఉన్నాయంట నిజంగా, అందుకనే ఖర్చు కట్టాడు అది ఇది. దాంట్లో గురించి లెక్క కాడమే గొడవలు అంటే లెక్క కాడనే డబ్బులు, ఓకే, వేరేదేం లేదు. ఏం వచ్చింది బాగా ఎప్పుడు ఉంటాండే సార్ దగ్గర. సార్ కొడుకు తినాలి తీసుకున్నాను నేను బాగా. అయితే సార్ కూడా బంగారు అట్టాడు. ఎవరు? భాస్కర్ వివేకా సార్ గారు ఆయనకి మంచి పేరు, వివాహిత ఈ పని సార్ అంటాడు, ఒకరోజు చెప్తాడు, కాలం 2 సురిగినప్పుడు నేను వచ్చే పని వెనకప్పుడు చేస్తాను. ఆయనకి ఈ వివాహేతర సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని కూడా బాగా చూసుకుంటా అంట, పైకి తెస్తా అంటే వాళ్ళ లైన్లో పెట్టుకుని సీసీ కెమెరా లేక ఎన్ని లేక, సీసీ కెమెరా అంటే ఇంత దూరం జరిగేది కాదు. అదే ఇప్పుడు మా సారాలు చంపాలనుకుంటే ఇంత ఆయన తిన్నాను కూడా చెప్పినప్పుడుగా నొక్కితే పోయే ప్రాణానికి అక్కడ సెక్యూరిటీ ఎప్పుడూ లేదు. మా సార్ నిలబడినప్పుడు ఆయన కూడా ప్రశాంతకు వచ్చినాడు, చేత అన్నాడు, రవినాథ్ రెడ్డి గెలిచారని కష్టపడి తిరిగినాడు. ఈ సెటిల్మెంట్ లాస్ట్ నిన్న వేసి. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే అవినాష్ రెడ్డి పెద్ద తప్పు చేస్తున్నాడు. సెటిల్మెంట్ గొడవ అనేది పక్కన పెట్టి సునీత మీద ఫోకస్ పెడుతున్నాడు. ఆమె రాజకీయ వారసత్వం కోసం గొడవ పడింది, ఆమె చంపించి ఉంటుంది, వాళ్ళ అల్లుడే ఇది, ఇట్లా ఇట్లా ఈయన సెటిల్మెంట్ గ్యాంగ్ మీద పడట్లా, వాళ్ళ మీద ఫోకస్ పెడుతుంటే ఒకవేళ వీళ్ళ మీద అన్నా కానీ మాటలు ఫస్ట్ కదా. ఫస్ట్ సునీత ఇది గడవ తీలే అన్నమాట. వాళ్ళ నాయనకి ఇంకో పెళ్ళి ఉండాలి, ఇంకో భార్య కొడుకు రాచ్చా అని లాస్ట్లోకి ఇప్పుడు ఆయన మీదకి పడింది కాబట్టి అసలు వీళ్ళిద్దరు బాగున్నారు, మాట్లాడుతున్నారు కదా 2 ఏళ్ళు. అవును, వీళ్ళతో బాగా మాట్లాడుతున్నారు, అందరూ బాగున్నారు, జరిగిపోయినాక అందరూ బాగున్నారు. మధ్యలో టర్న్ తిరిగి దిగాడు బాబు రంగంలోకి. ఎంత ఉంటుంది ఆ సెటిల్మెంట్? 140 కోట్లు. కాదు సునీత టీడీపీ ఒక 500 కోట్లు డబ్బు వచ్చేది. రౌండ్ ఫిగర్ మనకి అయితే తెలియదు, ఉండొచ్చు అనే ఖచ్చితంగా ఉంటుంది. పార్టీ అండగా ఉంటాం, నివేదన చేయి. ఇప్పుడు వీరమణితోనే ఈటీవీ నేరుగా ఇంత పెద్ద కథ రాసింది. ఎక్కడి నుంచి రాస్తుంది? ఎక్కడ సెటిల్మెంట్
ఉంది వెనక నుంచి నడిపిస్తా ఉంటారు. పబ్లిక్ టాక్ ఇది. అయితే ఏం చేయబోతున్నావు నీ వంతుగా? మనం ఏం చెప్పలేం సార్. ఒకటి అవినాష్ రెడ్డి కానీ మన వైఎస్ రెడ్డి కానీ మన పిల్లలకు బాగా చేసినారు వాళ్ళు. ఓకే. మన పులిమిందల్లో మొత్తం వాళ్ళు పులిమిందలు తప్ప ఎవరు పక్కనికి ఓటు వేరు. ఓకే. వాళ్ళకి తప్ప పులివెందుల బయట వాళ్ళకి ఎవరికి ఓటు వేయరు. వేరు మనకు వాళ్ళకు వయసు వాళ్ళు మనకు నమ్మకం. ఓకే. మన పోయినా కూడా ఎప్పుడు పోయినా కూడా మనకు ఛాన్సే. ఓకే. మళ్ళీ జగనే వస్తాడా? దేవుదయ అది రావచ్చు. వచ్చినా అనుకో దేవుదయ అది అది దేవుదయ అది మనం చెప్పలేం. సరే సరే చెప్పండి మీరేమనుకుంటున్నారు? కాదు సార్, ఒకటిసారి చెప్తాడు. ఇప్పుడు జగన్ ఎందుకంటే మన పులిబిందల్లో వాళ్ళు తప్ప ఎవరికి ఓటు వేరు. కడప జిల్లా కానీ ఎవరన్నా కానీ. ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య జరిగింది కదా, దానివల్ల ఏమన్నా ఇబ్బంది జరుగుంటుందా? భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి మంచివాళ్ళేనా? అది మనం చెప్పలేం సార్. అది ఎందుకంటే అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. అది మనం చెప్పకూడదు. అది మనము అది చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు మా వాళ్ళ మంచి వాళ్ళ అలా చేసి ఉండరు అని ధైర్యంగా చెప్పండి. మీకు ఏమైనా ఉంటే ధైర్యమే. వాళ్ళు చేయరు. ఎందుకు చిన్నానికి ఎందుకు చంపుతారు? ఇప్పుడు అదే వదిలే. ఇప్పుడు అవినాష్ రెడ్డి చనిపోయాడు కదా, వివేకానంద రెడ్డి భార్య గురించి, రెండో భార్య గురించి అడుగుతున్నారు కదా వాళ్ళు. మళ్ళీ ఇంకోటి వచ్చి ఆర్థికంగా వాళ్ళు చేసి ఉండవచ్చు అంటారు. మీరు పార్టీ గురించి పోతున్నారు కానీ ఫ్యామిలీ గురించి పోలేదే అడుగుతున్నారు కదా. మరి మరి సెటిల్మెంట్ గొడవలు అవి ఉన్నాయి, వాళ్ళు చంపుంటారు అని అంటారు. అంటే ఏం లేదు, వాళ్ళు చిన్నాన్న పెద్దనాన్న కొడుకులు. అది రైటు. పులివెందుల్లో వైఎస్ రాజశేఖర సారు ఉన్నంత వరకు పులివెందులు ఏం కాదు. ఆయన కూడా దేవుడు ఇప్పుడు అమ్మబడి వేసినాడు. మళ్ళా 40 రోజులకు 45 సంవత్సరాలకు ఆడవాళ్ళకు లెక్క వేస్తున్నాడు. పద్ధతి కదా. ఏమంటే ఇప్పుడు అవినాష్ రెడ్డి, విజయకుమార్ సార్ ఎటు చనిపోయినాడు ఎవరని అని అంటున్నారు. తప్పు ఎవరని. ఇప్పుడు కడపలో హసీనా అని షేక్ హసీనా, షేక్ హసీనా వివేకానంద సారు 2 సార్లు పెళ్లి చేసుకున్నాడు అన్నారు. హసీనా మళ్ళా తర్వాత ఆర్థికంగా ఇది లంజర్ గురించి కాదు, ఆర్థికంగా ఇప్పుడు వాళ్ళు రాజకీయం గురించి చంపినారా లేదా ఆర్థిక చంపినారా అని చెప్పినారు అంటున్నారు. వాళ్ళంతా పట్టుకోకుండా సిబిఐ వాళ్ళు వీళ్ళ ఎందుకు పట్టుకోకూడదు? వీళ్ళకు అడగొచ్చు కదా. వాళ్ళ కానీ వీళ్ళ కానీ పిలిపించి కదా మాట్లాడచ్చు కదా. మరి ఇప్పుడు రాజకీయ గురించి ఏదైనా జరుగుతున్నాయి. వాడు పవన్ కళ్యాణ్ చెప్పు ఎత్తుతున్నాడు, కొడాలి కృష్ణ చెప్పు ఎత్తుతున్నాడు. అవసరం ఇక రాజకీయం. ఆ రోజు మీరేం చెప్తున్నారు ఫైనల్గా? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అంత పని చేసి ఉంటారు, ఫ్యామిలీ గొడవలైనా ఉండొచ్చు, సెటిల్మెంట్ గొడవలైనా ఉండొచ్చు అని అంటున్నారు మీరు. అంతే అంతే. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి మంచోళ్ళు. జగన్ అనే ఈసారి వస్తాడు, రావచ్చు. ఓకే, మీ అభిప్రాయం ధైర్యంగా చెప్పారు. వెరీ గుడ్. కాదు మనకి తెలియదు, కాదు స్వామి, మనకి తెలియదు అని తెలిసిందే పెద్ద తెలియదు. మనకి తెలియదు అని చెప్పడమే. మీరు సరదాగా ధైర్యంగా చెప్తే చెప్పండి. ఈసారి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు పక్కా. ఈ కేసులు గీసులు ఆయన ఏమి ఇబ్బంది పెట్టు. ఆయనకేం సంబంధం లేదు కదా. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరూ అరెస్ట్ అయ్యి జైలుకు పోతే కూడా ఏం కాదా?
అది మనకు తెలుసు దాని గురించి. వాళ్ళిద్దరూ తప్పు చేసి ఉండరు, లేకపోతే తప్పు చేశారు చేసిండరు. ఎలా నమ్ముతున్నారు మీరు? నేను నమ్ముతున్నాను. ఎలా అంటే ఏమని చెబుతూ ఆయన మాట్లాడండి. మీకేం తెలిస్తే కులం చెప్పండి. భాస్కర్ రెడ్డి అనేవాడు ఇలాంటి మంచి మనిషి కాబట్టి మేము నమ్మము. అవినాష్ రెడ్డి ఇలాంటి మంచి మనిషి కాబట్టి నమ్మము. వాళ్ళు చేసి ఉండరు. ఇంకా మీకేం వాళ్ళైతే చేసిండరు. మీకు భాస్కర్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డితో కానీ ఏమన్నా పరిచయాలు ఉండడము, మీరు ఎప్పుడన్నా పోవడము? లేవు, అటేం లేవు. అంతే. ఒక మామూలు మనిషిగా అయితే మీరు వాళ్ళిద్దరూ తప్పు చేసి ఉండరని నమ్ముతున్నారు. అంతే. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు? జగన్ సారే. ఇప్పుడు ఈ కేసులు గొడవలు అవుతున్నాయి, మీరు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి తప్పు చేసి ఉంటారని నమ్ముతున్నారా? ఉత్తది మీ లాజిక్ ఏంటి? నిత్యం ప్రజల్లో ఉంటారు వాళ్ళిద్దరు. అటువంటి తప్పు అయితే చేయరు. అటువంటి తప్పు చేసేదానికని ఆస్కారంగా లేదు. ఆల్రెడీ ఎంపీ సార్కు ఆ సారు ఇద్దరు ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళే. ఇంతకుముందు సీటు ఎంపీ సార్కు వివేకానంద సారు పోటీ చేయలేదు. అంతకుముందు ఎంపీ సార్కు ఈ సారు ఫుల్ సపోర్ట్ చేసినాడు. ఆల్రెడీ జమ్మలమడు నియోజకవర్గంలో బాగా ఇన్ఛార్జిగా తీసుకొని ఈ అవినాష్ రెడ్డిని గెలిపేయాలని నిత్యం ప్రయత్నించినాడు. అటువంటి దాంట్లో వాళ్ళు ఈ హత్య చేసినారని ఎవరు మరి సొంత సోదరు ఎందుకు ఇలా రివర్స్ అయింది? అది ఏదో తెలియదు. పొలిటికల్ ఎవరు ప్రభావం వెనకాల ఉంటుంది? ఆమె వెనక నిత్యం టీడీపీ. అసలు దీని వెనక ఎవరు ఉంటారు బలంగా? ఇది ఎక్కడ ఎలా జరుగుంటుంది ఈ హత్య? అంటే ఇది పొలిటికల్గా అని అంటున్నారు. అదైతే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఆ తర్వాత సెటిల్మెంట్ గొడవలు ఉన్నాయి. ఈ రెండిట్లో ఎక్కడ జరిగిందనే కన్ఫ్యూజన్ ఉంది అని అనుకుంటున్నారు. ఒకవేళ ఉంటే సెటిల్మెంట్దే ఉంటుంది, ఫ్యామిలీది ఉండదు. ఫ్యామిలీది అయితే ఉండదు. 2006 నుంచి ఉన్న గొడవలు ఇప్పుడు ఎట్ట వస్తాయని అంటున్నారు, అంతేనా? అంతే. ఇప్పుడు ఎప్పుడు లేని గొడవలు ఈ పొద్దు కొత్తగా రావాలంటే రావు కదా ఇవన్నీ. మరి సెటిల్మెంట్లో ఎవరు ఎలా జరుగుంటుంది ఇది? ఎలా అంటే ఇప్పుడు అది ఏదో ల్యాండ్ వజ్రాలు అవన్నీ అంటున్నారు. దాని వరంగానే వజ్రాలు ఎంత వజ్రాలు? అది ఏమో బాగా కాస్ట్ అయితే తెలియదు మనకు. ఆ ల్యాండ్ అవి అంటున్నారు. అంతే ఉంటుంది. బెంగళూరు సెటిల్మెంట్ అంటే అదేనా? సెటిల్మెంట్దే ఉంటుంది. అది ఎంత ఉంటుంది దాని వాల్యూ? అంటే దాని వాల్యూ మనకేం తెలియదు కదా. 140 కోట్లు అంటున్నారు అంటున్నారు. అసలు ఈ దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్ వీళ్ళందరి ప్రభావం పాత్ర ఎంత ఉంటుంది దీనిలో? దానికైతే మనకైతే తెలియదు పూర్తిగా. వచ్చేదైతే జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తప్పు చేయలేదు. వచ్చే ఎన్నికల్లో ఎవరు వస్తారు? జగనా, చంద్రబాబు? నాకెట చెప్పు. జగన్. జగన్ అప్పటికి కొంతమంది చెప్పారన్నా జగన్ వచ్చాడు. జగన్ వస్తాడు. ఇప్పుడు ఈ కేసులు గొడవలు జరుగుతున్నాయి కదా, అయినా వస్తాడా? ఆయన వచ్చాడు. అయినా భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ తప్పు చేశారని అంటున్నారు కదా. ఆయన మనకు లేదు. ఓకే. మొత్తానికి జగనే వస్తాడు. జగన్ నీకేం చేశాడని వస్తాడు? ఏమంటే చేయని నాకు 30 కేలు బీమాస్ అన్నాయి. నా కడుపుకు చాలు. అమ్మఒడి లేకపోతే పింఛన్లు ఇంకేమన్నా పథకాలు ఏమన్నా వచ్చాయా? నాకు పింఛన్ రాలపిగా. ఓకే. దానికోసం నేను చూపకుండా కడుపుకు. ఈసారికి పక్కగా జగనే వస్తాడు. ఎన్ని చేసినా కానీ జగన్ అనేది రావడం ఖాయం. రావాల. పులివెందుల వాసిగా మీరు చెప్పేది ఇదే. రావాలా జగన్ రావాలా. ఏం జరగదు. ఆర్టీసీకి చాలా అన్యాయం అయిపోయింది. అన్ని మొత్తం కట్ చేసే మొత్తం ఏం లేకుండా చేసే ఏముంది, మాకేం లేదు కాబట్టి ఏం లేదు. జగన్ సార్ రావాల్సిందే మొత్తం మీద కాదు. చేస్తాడేమో, ముందుకు వచ్చే అవకాశం ఉంటుందేమో మాకు ఆలోచన అంతే. ఇప్పుడు జగన్ సార్ వస్తారా ఈసారికి? వస్తాడు అనుకుంటున్నాం మేము. ఇప్పుడు ఇక్కడ ఈ వివేక హత్య ఏం ప్రభావితం చూపిదా? దానికి మన సంబంధం లేదు. దానికి కాదు, ఇక్కడ మీ ఎఫెక్ట్ కాదా? మొత్తానికైతే మీ ఆర్టీసీ వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి తీర్చట్లా. అసలు 99% ఏం లేదు. యాదవారిపల్లె మాది. యాదవారిపల్లె మాది. మా మారుమూల ఉంది గ్రామము. కానీ మాకు రోడ్డు లేదు. కానీ రోడ్డు వేస్తామన్నారు, కానీ రోడ్డు వేయలేదు. ఇంకా ఎప్పటికీ కూడా వేయలేదు. రోడ్డు వేయలేదు కాబట్టి అన్నీ తోలినారు, కానీ పైపులు తోలినారు, అన్నీ తోలినారు, కానీ రోడ్డే లేదు మాకు.
మా గ్రామానికి ఏది లేదు సార్. మీకు ఇప్పుడు పింఛన్ వస్తుందా? నాకు ఏం లేదు సార్. నాకు ఏమి ఎట్లా? ఏమి ఎట్లా సార్. సరే ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి ఓటేస్తావు నువ్వు? ఎవరికి వేస్తాం సార్? ఇప్పుడు జగన్ సార్ గెలిచినాడు కదా, మళ్ళీ మనం అట్లా చెప్పాల్సింది ఏమన్నది సార్? మనము జగన్కి వేస్తావు? మనం అనుకోకూడదు సార్. అది ఇప్పుడు ఏంది ఇక్కడ భాస్కర్ రెడ్డి గొడవ జరిగింది, అది ఏంటంట అరెస్ట్ అయింది. అది ఏం జరిగిందో ఏమో సార్, మనకు తెలియదు. అది కాబట్టి దాని మీద చెప్పలేరు మీరేమి? మేమేం చెప్పలేము సార్. మేము ఏదో పనికి పోయే వాళ్ళం సార్. మేము పనికి పోయే వాళ్ళమైనా మనం ఓటేస్తాం. ఓటేస్తాం కానీ సార్ మనకు అది విశేషాలు మనకు తెలియదు కదా సార్. మనకు అవి దాని మీద ఏమి మీరు మాట్లాడలేరు? మనం ఏమీ మాట్లాడలేము. మీ ఊరికైతే రోడ్డు కావాలి? మాకు ఊరికి రోడ్డు కావాలి సార్. ఏ ఊరు మీది? యాదవారిపల్లె సార్. అవుడూరు గ్రామము యాదవారిపల్లె. పులివెందులకి ఎన్ని కిలోమీటర్లు? 30 కిలోమీటర్లు వస్తుంది సార్. 30 కిలోమీటర్లు. ఓకే సరే, అయితే మంచిది. మా పెద్ద ఇప్పుడు అన్యాయం చేసినారో ఇప్పుడు తప్పు చేసినాడో లేదో ఇబ్బందిలే. అవన్నీ అట్లా కాదు. ఎవరు నేను ఏంటికి చెప్తా? భాస్కర్ మా అన్నకు తప్పు చేసినాడు. ఎందుకు ఎన్నో తప్పు జరిగింది. ఈడ వాళ్ళకు లోజంచులు ఉన్నారు. వాళ్ళు కనుక్కోలేదు. కనుక్కోతే బయటపడతారు. ఎవరు కనుక్కోవాలి? ఎవరు? ప్రజలు. ఓకే, వాళ్ళు నాయకులు ఓటేసే వాళ్ళు. ఇంకా ఓటేయకుంటే ఎట్లా? వాళ్ళ పేరు చెప్పడం మా పేరు చెప్పడం అని. మేము మందులు పాదకపోయినాం, కొంపలు పోయినాయి, ఇడిచిపెట్టాము. ఎవరు మీ మంచి అని మీరు అడుగుతా అంటారు. మాకేసం మంచి అట్టది అందరికీ అర్థం. ఏడ పెడుతున్నారు? ఆర్టీసీ డిపో ఏమైనా జరుగుతానే, పులిందలో డిపో జరుగుతానా, బ్రాందీ షాపు జరుగుతానా, ఏందో చెప్పండి మీరు. ఇప్పుడు ఇది సీఎం ఏరియా కదా. అయినతో సీఎం అదే నేను అడిగేది. బ్రాందీ షాప్ నేను మందు తాగుడుపోతాని నాకు తెలుసు. బ్రాందీ షాపు ఏం జరుగుతాని ఏం చెప్పు. ఏడ మంది ఉండి నేను డైరెక్ట్ ఓపెన్గా మాట్లాడతా. ఏం జరుగుతా? మంది ఏంటికి రాదు? ఊరికి ఇచ్చాను అప్పు, లేదంటే ఇమ్మను. ఈ కాన్సెస్లో నేను పెట్టుకోట. ఈ దానికి మళ్ళా ఇద్దరు పోటీలు మొన్న. అది ఓ బారు, ఇది ఓ బారు. మాకొద్దు. పద్దెనిమిది వేసినాటి మందు తాగేవాళ్ళు ఉంటారు. నువ్వు తాగవా? సంతోషం. తాగుతాడు. మనకు దొరికేది ఏడ దొరుకుతాన్ని చెప్పండి. అంతేనా? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకేం సమస్యలు ఏం చెప్పాలో? ఏం సమస్యలు తీర్చలేకున్నారు. ఏ సమస్య తీర్చలేకున్నారు. వివేక ఈ హత్య మనకు సంబంధాలు అట్టటి. రాజకీయం అంతా మనకు పనిలే. అది 5 నిమిషాలు 1 నెలలో అయిపోతుంది. ఎవరు అరెస్ట్? తప్పు చేసింటారు, ఇరుక్కోటారు అంతే. మనకే ఎవరు తప్పు చేశారు? ఎవరు తప్పు చేశారు? ఎవరు? నేను చేసినా నేను ఇరుక్కోటా. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఇరుక్కుంటారు అంతే. మనకు సంబంధం లేదు. ఓకే, ఇంకా ఏం కావాలా చెప్పు. ఇంకేమన్నా మీ ఊర్లో ఏంది జరుగుతుంది అని చెప్పి? యా ఊరు? మా ఊరు నేను ఈడ హైదరాబాద్ ఉంటా, అన్నీ ఉంటా. ఈడ జరగలే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.